క్రీస్తు పరిశుద్ధ నామమున మీకు మారనాథ. మరి యొక్క శ్రమకాల దినములో ప్రభు యొక్క శిలువను ధ్యానించుటకు దేవుడిచ్చినటువంటి ఈ ధన్యకరమైన సమయమును బట్టి ప్రభువును స్తుతించుచున్నాను. దేవదేవునికే శిలువనాథునికే మహిమ కలుగునుగాక. ఆమె. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికినటువంటి ఆ విలువైన మధురమైన మాటలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి మాట, సర్వ మానవాళి పాప పరిహారము నిమిత్తమైన విజ్ఞాపన అని మనం చెప్పుకున్నాం. తను ఆశ్రయించినటువంటి ఆశ్రితునికి విమోచన కలిగించి పరదేశునకు చేర్చిన మాట రెండవ మాట. ఇక తన్ను కని పెంచి పెద్ద చేసినటువంటి తల్లి ఎడల అనురాగముతో విధేయతతో మాట్లాడినటువంటి మాట మూడవ మాట అయి ఉంటూ ఉన్నది. ఈ మూడవ మాటను ఈ దినమందు మనము ధ్యానించుటకు సిద్ధపడుతూ ఉన్నాము. యోహాను సువార్త 19 అధ్యాయం 25, 26, 27 వచనములు చదువుకుందాం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోఫా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి 7 మాటలు కూడా విలువ కట్టలేనటువంటి గొప్ప అనుభవాలను, గొప్ప పాఠాలను, గొప్ప విధులను మనకు నేర్పించుచు ఉన్నది. మూడవ మాటలో ఈ లోక జీవితం మనం ఎలాగూ జీవించాలో, మన కుటుంబంలో ఎలాంటి మాదిరి మనం కలిగిన వారమై ఉండాలో తెలియచేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయము ఈ మూడవ మాటలో మనకు కనబడుచు ఉన్నది. కుటుంబ వ్యవస్థ చాలా ప్రధానమైనది. కుటుంబము చాలా విలువైనది, ఘనమైనది, గొప్పది. ఈ కుటుంబ వ్యవస్థలో ఎలాగు మసులుకోవాలో, ఎలాగు జీవించాలో, ఆ తల్లిదండ్రులను ఎలాగు ప్రేమించాలో, వారిని ఎలాగు గనపరచాలో, ఏ విధంగా గొప్ప చేయాలో యేసుక్రీస్తు తాను జీవించిన ఈ జీవితంలో చేసి చూపించినట్లుగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, మనం లూకా సువార్తలో చూసినట్లయితే 2వ అధ్యాయంలో 49 వచనం నుండి మనకు కనబడుచున్నటువంటి మాటలు చూద్దాం. ఒకసారి చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 49 వచనము నుండి, ఆయన మీరేల నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువారు దేవకుమారుడు. పరిశుద్ధమైనటువంటి మరియ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా రూపింపబడిన వాడు. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, ఆయన దేవకుమారుడు అనే సంగతి
క్రీస్తు ప్రభు వారు ఎరిగిన వారుగా ఉన్నారు. అందుకే 2వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఆ పస్కా పండుగ సమయంలో దేవాలయములో కూర్చుండి బోధకులతో మాట్లాడుతూ ఉన్న సమయంలో వారు వచ్చి, మేము తొందరపడ్డాము, ఇక్కడ ఉండిపోయేవేమిటని ఏదో మాట్లాడారు. ఆ సమయంలో ప్రభు వారితో చెప్పిన మాట 49వ వచనంలో, మీరేళ నన్ను వెదుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా? నా తండ్రి మందిరములో ఉండాలని మీరు ఎరుగరా అంటూ ఆయన చెప్పకనే చెప్పాడు, నేను నా తండ్రి, పరలోకపు తండ్రి, నన్ను పంపిన తండ్రి యొక్క పనిలో ఉండాలని ఆయన చెప్పకనే చెప్పారు. కానీ వారు ఆ సంగతిని గుర్తించలేకపోయారు. తల్లిదండ్రులు లేక మరియ యోసేపులు ఆ సంగతిని గుర్తించలేకపోయినారు. అయినప్పటికీ 51వ వచనంలో మనం చూస్తే, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఈ మాటలు గమనించాలి. యేసు తాను దేవుని కుమారుడనని గుర్తించినను, దేవుని పనుల మీద ఉండవలెనని ఆయన ఎరిగినను, భూలోకపు తల్లిగా సంరక్షకుడుగా ఉండినటువంటి యోసేపునకు విధేయుడై నజరేతునకు వచ్చి 30 ఏండ్ల వయసు వచ్చే వరకు ఆ తండ్రికి ఆ తల్లికి విధేయుడై వారికి సేవ చేస్తూ, జన్మనిచ్చి పెంచి పోషించిన తల్లిదండ్రుల సేవలో వారి రుణమును తీర్చుకున్నట్టుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. పెద్దల దయలో, దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుచుండెను అనే మాట మనం చూస్తున్నాం. లోబడి అనే మాట, వారికి లోబడి ఉండెను. తాను దైవ కుమారుడనని తెలిసి ఆ పనిలో ఉండాల్సి ఉన్నదని ఎరిగి కూడా భూలోకములో దేవుడు తనకిచ్చినటువంటి ఆ తల్లి గారికి, సంరక్షకుడుగా ఉండినటువంటి ఆ యొక్క యోసేపు గారికి లోబడి ఆ యొక్క వడ్రంగి పని చేసుకునేటటువంటి యోసేపుతో కూడా వడ్రంగి పని చేయుచు అతనికి సహాయపడినట్టుగా మనం చూస్తున్నాం. చరిత్రకారుల అభిప్రాయమును బట్టి యేసు ప్రభువు వారికి సుమారుగా 18 సంవత్సరాల వయసు వచ్చే నాటికి యోసేపు మరణించి ఉండవచ్చునని తెలియచేస్తున్నారు. మరి 18 సంవత్సరం నుంచి 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు సుమారు 12 సంవత్సరముల పాటు తల్లి వద్దనే ఉండి వడ్రంగి పని చేస్తూ తల్లిని పోషించి, తల్లిని సంరక్షించి, తల్లిని ఆదరించినటువంటి చరిత్ర, కుమారునిగా తన వంతు బాధ్యతను నెరవేర్చినటువంటి చరిత్ర మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి. కాబట్టి క్రీస్తు ప్రభువు వారు ఈ కుటుంబ బాధ్యతలను ఎలాగూ నిర్వహించాలో ఈ మాట ద్వారా సర్వలోకమంతటికి ఆయన తెలియపరచుచు ఉన్నారు. ఇప్పుడు మన ఇక్కడ ఒక 5 స్త్రీలను లేక 4 స్త్రీలను, ఒక పురుషుణ్ణి, ఓ చిన్న గుంపును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో 19 అధ్యాయంలో 25 వచనాన్ని మనం చూస్తే అక్కడ ఓ చిన్న గుంపు కనబడుచు ఉన్నది. ఆయన తల్లి మరియ, ఆయన తల్లి సహోదరి సలోమి, క్లోఫా భార్య అయినటువంటి మరియ, అలాగే మగ్దలేనే మరియ, అలాగే ఏకైక మగ బంధువు యోహాన్. ఓ చిన్న గుంపు ఉన్నది. వీరు దేవునికి ఆత్మీయమైన బంధువులు. గమనించండి, శిష్యులు ఆ స్థలములో లేరు. యోసేపు ద్వారా మరియమ్మకు కలిగిన పిల్లలు ఆ స్థలంలో ఉన్నట్టుగా కనబడడం లేదు. ఓ చిన్న గుంపు ఆ స్థలములో ఉన్నారు. వారు కుమిలిపోతూ, వేదన పడుతూ, దుఃఖపడుతూ, ఆందోళన పడుతూ ఉన్నారు. 4 స్త్రీలు, ఒకరు యేసు తల్లి, ఇంకొకరు ఆ తల్లి సహోదరి, మరి ఒకరు క్లోపా భార్య, ఇంకొకరు 7 దయ్యములను వదిలించబడినటువంటి మరియ,
ఇంకొకరు యేసు ప్రభు వారి యొక్క ప్రియ శిష్యుడు అనేటువంటి యోహాన్. ఓ చిన్న గుంపు అక్కడ కనబడుతూ ఉంది. ఈ చిన్న గుంపును బట్టి ప్రభువునకు ఎంతో ఆనందం కలుగుతూ ఉంది. తన్ను ఆదరించేటటువంటి ఆ గుంపు, తన కొరకు కుమిలిపోయేటటువంటి గుంపు, తన కొరకు బాధపడేటటువంటి గుంపు. గమనించండి, ఈ గుంపును బట్టి ప్రభు ఆనందించుచు ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళు, ఈ గుంపులో ఎక్కువ మంది స్త్రీలు కనబడుచు ఉన్నారు. స్త్రీలు బలహీనమైన ఘటములే కానీ ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు బలమైనటువంటి వారిగానే కనబడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఉన్న స్త్రీలను గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఒక 7 విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఒకటి, ప్రభు పరిచర్యలు. లోకాసు వార్త 18 అధ్యాయం మనం చూస్తే మొదటి 3 వచనములలో ప్రభు పరిచర్యలో స్త్రీలు మనకు కనబడతా ఉన్న లోకాసు వార్త 8 అధ్యాయం, క్షమించండి, లోకాసు వార్త 8 అధ్యాయంలో మనకు ఈ మాటలు కనబడచ్చు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించచ్చు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులు, అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్య యోహన్నయు, సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని సువార్తలో ఈ స్త్రీలు మనకు కనబడుచున్నారు. దేవుని సువార్తలో పాలి భాగస్థులుగా వీరు పనిచేయుచున్నట్టు కనబడుచున్నారు. ఇది ఒక విషయము కాగా, వారి ఆస్తితో, రెండవ మాట, వారికి కలిగినటువంటి ఆస్తితో దేవునికి ఉపచారము చేయుచు ఉన్నట్టుగా రెండవ మాట మనం చూస్తాం. ప్రస్తుతం ఇప్పుడు మనం చదివిన యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 25, 26 వచనాల్లో మనం చూస్తే అక్కడ కొంతమంది స్త్రీలు సిలువ యొద్ద కూడా ఉన్నారు. బలమైనటువంటి మాటలు చెప్పిన పేతురు వంటి శిష్యులు కూడా దూరమై పారిపోగా బలహీనమని చెప్పబడుతున్నటువంటి స్త్రీలు యేసు సిలువ యొద్ద నిలిచి ఉండుట, సువార్తలో పాలి భాగస్థులై ఉండుట ఒక మాట, ఆస్తితో ఉపచారం చేయడం రెండవ మాట, సిలువ యొద్ద నిలిచి ఉండడం మూడవ మాట, అలాగే ఆయన సమాధి చేసినప్పుడు సమాధి యొద్ద ఉండడం నాలుగవ మాట, పునరుత్థాన సమయంలో ఆయన సమాధికి లేక ఆయన మరి ఆ దేహమునకు సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని ప్రయత్నం చేయడం ఐదవ మాట. అంతేకాకుండా పునరుత్థాన సమయంలో మొట్టమొదట ప్రభువును దర్శనం చేసినటువంటి ఆ దర్శనం కూడా మరి స్త్రీలుగానే మనం చూస్తూ ఉన్నాం, మగ్దలేనే మరియా. అంతేకాదు, ఈ పునరుత్థాన సువార్తను గూర్చి చాటి చెప్పిన వారు కూడా స్త్రీలేనని 7 మాటలు మనం చూస్తున్నాం. సువార్త పరిచర్యలో ఉన్నారు, ఉపచారం చేసేవారిలో ఉన్నారు రెండవ మాట, సిలువ యొద్ద ఉన్నారు మూడవ మాట, సమాధి యొద్ద ఉన్నారు నాలుగవ మాట, పునరుత్థాన సమయంలో ఉన్నారు ఐదవ మాట, మొట్టమొదట పునరుత్థానుడైన ప్రభువును చూచిన వారిలో ఉన్నారు ఆరవ మాట, ఆ పునరుత్థాన సందేశమును అందించిన వారిలో స్త్రీలు ఉన్నారు. కాబట్టి స్త్రీలు బలహీనమైన ఘటమే కానీ ఇక్కడ ఈ స్త్రీలు బలముగా పనిచేసినటువంటి చరిత్ర మనం చూస్తున్నాం. ఈ చిన్న గుంపులో 2 ప్రియమైన వ్యక్తులు ఉన్నారు. ఒకరు తల్లి అయిన మరియా, ఇంకొకరు ప్రేమించిన శిష్యుడు. ఒకరు తల్లి అయినటువంటి మరియా, ఇంకొకరు ప్రేమించినటువంటి శిష్యుడు. ఈ ఇద్దరిని చూడగానే ఆయనకు ప్రేమ ఎంతో వచ్చింది. వారిని చూడగానే ప్రేమ, ఆప్యాయత, కరుణ పొంగుకొచ్చింది. తన బాధ్యత, తల్లి ఎడల తన బాధ్యత జ్ఞప్తికి వచ్చింది. తన బంధుత్వం ముందుకు వచ్చింది. కాబట్టి ఆ మరియ వైపు చూస్తూ ఉన్నాడు, తన్ను కనిన మరియ వైపు చూస్తున్నాడు. ఒక్కసారి ఆ బాల్యం నుంచి సంగతులన్నీ జ్ఞాపకమునకు తెచ్చుకుంటూ ఉన్నాడు. గర్భధారణ సమయంలో ఆమె పొందిన అవమానములను జ్ఞాపకమునకు తెచ్చుకుంటున్నాడు. అవమానములన్నింటినీ జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నాడు.
అలాగే అలాగే ప్రస్తుతమందు ఆమె ఆమె భర్తను కోల్పోయిన ఒక వ్యక్తిగా ఉన్నారు. ఆ సమయంలో కుమారుడు ఆమెను ఆదరిస్తూ వచ్చారు. కానీ ఆదరించే కుమారుడే మరికొన్ని గడియల్లో మరణించబోతా ఉన్నాడు. ఇదంతా ఆయన జ్ఞప్తి తెచ్చుకుంటా ఉన్నాడు. ఇదిగో ఆయన జన్మించిన సమయం అందు 8వ రోజున సున్నతి ఆచారం జరిగించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సిమియోను అనే వృద్ధ భక్తుడు చెప్పిన మాటలను బట్టి, అమ్మా నీ హృదయములోనికి ఖడ్గము దూసుకొని పోవునని చెప్పిన మాటను బట్టి, ఇప్పుడు మరియ హృదయములోనికి ఖడ్గము దూసుకొని పోయినది గనుక, మరియ హృదయములోనికి ఖడ్గము దూసుకొని పోయినది గనుక ఆ బాధతో ఆమె ఆవేదన పడుతూ ఉంది. శోకముని హృదయంతో సిలువ ఎదుట దీనముగా విషాద హృదయంతో నిలవబడి ఉన్నది. అట్టి మరియను చూచాడు. ఇప్పుడు ఆమెను ఆదరించేవారెవరు? ఇక ఆమెకు దిక్కెవరు? ఆమెను ఆదరించేవారెవరు? ఆమెకు అండగా నిలబడేవారెవరు? అనేకమైన ప్రశ్నలు ప్రభు హృదయంలో కనబడతా ఉన్నాయి. విషాద హృదయంతో విషన్న వదనంతో బాధింపబడుతూ ఉండినటువంటి తల్లిని చూడగానే కుమారుని హృదయంలో ప్రేమ పురుకొల్పింది, ప్రేమ పురివిప్పింది. ఆ ప్రేమ ముంచుకొచ్చింది. భూలోక బాధ్యత జ్ఞప్తికి వచ్చింది. భూలోక బంధుత్వం నోరు తెరిచింది. అమ్మా అని పిలిచారు. ఎంత తీయని పదం, ఎంత కమ్మని మాట. ఆప్యాయతకు అనురాగానికి మరో పేరు అమ్మ. అటువంటి ఆప్యాయత కలిగినటువంటి, అనురాగం కలిగినటువంటి ఆ తల్లిని అమ్మా అని పిలుచుచు ఉన్నారు. అమ్మా అని విధేయుడై ఆమెను పిలుచుచు ఆమెకు సంరక్షకుని ఏర్పాటు చేస్తున్నారు. ఆమెకు ఒక దిక్కుని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇదిగో నేను ఇక నుంచి నీ యొద్ద లేకపోయినా నిన్ను ఆదరించేవారు, నిన్ను పోషించేవారు, నిన్ను నడిపించేవారు, నీకు సహాయం చేసేవారు ఉంటారు అన్నట్టుగా ఆమెకు ఒక ఆదరణను ఏర్పరచుచున్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమెకు ఒక ఆదరణను ఏర్పరచుచున్నారు. ఇదిగో నీ కుమారుడు. అమ్మ అనురాగానికి, అమ్మ ప్రేమకు, అమ్మ ఆప్యాయతకు ప్రతిస్పందనగా బాధ్యత గల కుమారుడైనటువంటి యేసుక్రీస్తు విధేయతతో చెప్పుచున్న వాక్యే ఇదిగో నీ కుమారుడు. ఆజ్ఞలలో ఇది ఒక ముఖ్యమైనటువంటి ఆజ్ఞ. నీవు దీర్ఘాయుష్మంతుడున్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో వాక్కును, ఆ ఆజ్ఞను ఆయన నెరవేర్చుచు ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో నీవు దీర్ఘాయుష్మంతుడున్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుమని రాయబడినటువంటి 6వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో చెప్పబడినటువంటి మాటలు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం మొదటి 3 వచనములను ఒక్కసారి మనం చదువుదాం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. తండ్రులారా మీ పిల్లల కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడు. దేవునికి స్తుతి కలుగును గాక. దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు తల్లిని తండ్రిని సన్మానించుము అనేటటువంటి మాట మనము చూడగలుగుతున్నాం. సామెతల గ్రంథంలో 23వ అధ్యాయం 22 వచనాన్ని మనం చూస్తే, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22 వచనాన్ని మనం చూసినట్లయితే ఈ మాటలు మనకు కనబడుతున్నాయి. 23, 22 నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. 25వ వచనం, నీ తల్లిదండ్రులు నువ్వు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి తల్లిని నిర్లక్ష్యము చేయకము, తల్లిని ఆనందపరచుము. ఇవన్నీ ఆజ్ఞలై ఉంటూ ఉన్నవి గనుక ఈ ఆజ్ఞలన్నిటినీ బాధ్యత కలిగిన కుమారునిగా నెరవేర్చుచున్న విధేయుడైన కుమారుడు.
భూలోక బాధ్యతలను నెరవేర్చేటటువంటి కుమారుడు. బాధ్యతలు 3 విధాలైన బాధ్యతలు మనకు ఉంటాయి. ఒకటి దైవిక సంబంధమైన దేవునికి సంబంధించినటువంటి బాధ్యతలు. 2 సంఘమునకు సంబంధించినటువంటి బాధ్యతలు. 3 కుటుంబమునకు సంబంధించినటువంటి బాధ్యతలు. దేవునికి సంబంధించిన బాధ్యతలు, సంఘమునకు సంబంధించినటువంటి బాధ్యతలు, కుటుంబమునకు సంబంధించినటువంటి బాధ్యతలు, వేటిని కూడా మనము విస్మరించకూడదు. దైవిక సంబంధమైన బాధ్యతలు నెరవేర్చాలి, సంఘమునకు సంబంధించిన బాధ్యతలు నెరవేర్చాలి, కుటుంబమునకు సంబంధించినటువంటి బాధ్యతలను కూడా మనము నెరవేర్చాలి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కుటుంబమునకు సంబంధించిన ఈ బాధ్యతను నెరవేర్చి కార్యమును జరిగించుచున్నారు. అందుకే మన తండ్రి ఎలా పాడారు, తల్లికి నొక సంరక్షకుని ఇచ్చి ఎల్లరకు మాదిరి కన్నుపరచినావా, తల్లికి సృష్టికర్తావై ప్రేమతనయుండావై గౌరవించి యున్నావా, 7 మాటలు పలికినావా. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇక యోహానుతో ఈ మాట చెబుతున్నాడు, యోహాను ఇదిగో నీ తల్లి. యోహానుపై ఉన్న నమ్మకం, తన తల్లిని కాపాడతాడనేటటువంటి నమ్మకం, మరణ పర్యంతము అతను సంరక్షకుడుగా ఉంటాడనే ప్రేమను చూపిస్తాడనే నమ్మకం, తన యొక్క రొమ్మును ఆనుకున్న శిష్యుడు కాబట్టి, తనను ప్రేమించిన శిష్యుడు, తాను ప్రేమించిన శిష్యుడు కాబట్టి ఈ బాధ్యతను సంపూర్ణంగా నెరవేరుస్తారనేటటువంటి నమ్మకంతో ప్రభు ఆయనకు ఈ బాధ్యతను అప్పగించచ్చు ఉన్నారు. యోహాను గొప్ప ధన్యుడు. ఎందుకు యోహాను ధన్యుడు అంటే, యేసుక్రీస్తు వారి యొక్క స్థానాన్ని, తన తల్లిని ప్రేమించి ఆదరించి సంరక్షించి పోషించగలిగినటువంటి ఆ బాధ్యతను యోహాను అందుకున్నాడు గనుక యోహాను ధన్యుడు. యోహాను ధన్యుడు. అంచేతే అక్కడ 19:27 ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభువు తల్లిని మరువలేదు. అలాగే తాను ప్రేమించిన ప్రియ శిష్యుని కూడా మరువలేదు. ఇద్దరూ చాలా గొప్పవారు తన జీవితంలో ఇద్దరిని మించిన వారు ఇంకెవరూ లేరు. కాబట్టి వారిద్దరికి ఏమి ఇవ్వగలడు ఆయన? వేదనలో ఉన్నాడు, దుఃఖములో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, అన్నిటినీ పంచుకొని తీసివేసుకున్నారు, ఇంక ఇవ్వడానికి ఏమీ లేదు. కాబట్టి ఒకరికి దేవుడే బహుమానముగా ఇచ్చి వేసినారు. మరియ వంటి తల్లి ఇంకెవరూ లేరు, మరి యోహాను వంటి శిష్యుడు ఇంకెవరూ లేరు. కాబట్టి గొప్ప వ్యక్తులిద్దరిని కూడా ఒకరికి బహుమానముగా ఇచ్చి తన బాధ్యతను నిర్వహించుచున్నారు. ఒకరికి బాధ్యతగా ఇచ్చి, ఒకవేళ భాగ్యముగా ఇచ్చి, బహుమానంగా ఇచ్చి తన బాధ్యతను నిర్వహించుచున్నటువంటి బాధ్యత కలిగిన దేవకుమారుడు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. గుర్తించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, ఇక చివరిగా నేను క్లుప్తంగా 1-2 మాటలు చెప్పి ముగించేస్తాను. 3వ మాటలోని ఆత్మీయమైనటువంటి సందేశం ఏమిటి అంటే, 3వ మాటలో ఉన్నటువంటి ఆత్మీయమైన సందేశం ఏమిటి అంటే, ప్రేమను, బాధ్యతను, బంధుత్వాన్ని ఈ యొక్క మాట మనకు నేర్పించుచు ఉన్నది. ప్రేమ, బాధ్యత, బంధుత్వాన్ని ఈ మాటలో మనము నేర్చుకుంటూ ఉన్నాము. గ్రహించవలసినదిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. రెండవదిగా, తల్లిదండ్రులను ప్రేమించాలని ఆజ్ఞను నెరవేర్చుచున్నటువంటి ఆత్మీయమైన సందేశము ఈ భాగములలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే కుటుంబ బాధ్యత,
కుటుంబ బాధ్యత మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నామని ఈ 3వ మాట ద్వారా మనము నేర్పింపబడుచు ఉన్నాము. గ్రహించాలి. చివరిగా ఒక వచనం మనం చదువుదాం. తిమోతికు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, తిమోతికు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ఎవడైనను స్వకీయులను విశేషముగా తమ ఇంటి వారిని సంరక్షింపకపోయినడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. తన స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోతే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉంటాడని వాక్యం నేర్పిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ఆత్మీయమైన సందేశాన్ని మనం గ్రహించి స్వకీయులను ప్రేమించుట మనము నేర్చుకొనవలసిన వారమై ఉన్నాము. గ్రహించవలసిందిగా మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇక చివరిగా తల్లి అయినటువంటి మరియా దేనికి సూచనగా ఉన్నారు అంటే సంఘమునకు సూచనగా ఉన్నారు. సంఘమునకు సూచనగా ఉండినటువంటి ఈ తల్లి అయినటువంటి మరియా విశ్వాసులకు మరి తల్లి ఎవరు అంటే క్రైస్తవ సంఘమే. ఈ క్రైస్తవ సంఘమును మరి పోషించడం, ప్రేమించడం, ఆ క్రైస్తవ సంఘం యొక్క వృద్ధికి పాటుపడడం నేటి విశ్వాసులమైన మనందరి యొక్క బాధ్యత ఉన్నది. సంఘమే వాక్యం అనే పాలతో మనల్ని పెంచి పోషించుచు ఉన్నది కనుక ఈ సంఘము యొక్క వృద్ధికి, ఈ సంఘాభివృద్ధికి, ఈ సంఘ కార్యక్రమాలకు మనందరం కూడా ప్రయాసపడాలి. అట్టి భాగ్యము ప్రభు అయిన దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమెన్. తండ్రి, ఈ మాటలు బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయము. క్రీస్తు యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మానుదినారిని మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధాలను క్షమించము. మమ్మను శోధనను తేకుము, కిన్నును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి. ఆమెన్. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాదికులకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాదికులకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండునో గాక. ఆమెన్. మరణాత.